ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారిది పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా మీరు 5 శుభవార్తలు పొందబోతున్నారు. ఈ సమయం మీకు అత్యంత అద్భుతంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ శుభవార్తలతో పాటుగా 2 సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. అయితే ఈ రాశివారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందే 5 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరికి పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో అదృష్టయోగం పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారు కార్య సాధకులు, దృఢ సంకల్పంతో నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయాన్ని చేస్తారు. అంతేకాకుండా తన అని అనుకున్న వారు తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు తల్లి మాటలను జవదాటరు. అలాగే ఈ రాశి వారికి తమ సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు నచ్చదు. స్వయంగా నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు. వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలతో దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని వ్యక్తి కారణంగా పొందేటటువంటి 5 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని గురించి ఓసారి మనం చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే గణనీయంగా ఆర్థికంగా లాభపడతారు. ఇళ్లను, స్థలాలను కొంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఈ సమయంలో ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అయితే చేసేటటువంటి ఖర్చును ఎక్కువ శాతం కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలను, బంగారు ఆభరణాలను కొనడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఖర్చు విషయంలో అంతగా భయపడాల్సిన అవసరమే లేదు. అయితే స్థిరాస్తులను కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే మీరు మోసపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ఖర్చు చేసేటప్పుడు అది భవిష్యత్తు అవసరానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. ముఖ్యంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఆర్థిక పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు. కాబట్టి ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ టైంలో మీరు కెరియర్ పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పని శ్రమించి పూర్తి చేస్తారు. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టైంలో బదిలీలు అనేవి జరుగుతాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగపరంగా పై అధికారుల నుండి, సహోద్యోగుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారి అర్హతకి తగినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, అదేవిధంగా విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవాలి అని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేసేటటువంటి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో భాగస్వామ్యుల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కాస్త అలర్ట్గా ఉండడం మంచిది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా, హ్యాపీగా ఈ సమయాన్ని గడుపుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలు తోడుగా ఉంటారు. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోవడానికి వీరి యొక్క రాశి వారి యొక్క జీవిత భాగస్వామి వీరికి చాలా మంచి సపోర్ట్గా ఉంటారు. వీరికి విద్యాపరంగా ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో విమర్శలకు కూడా గురవుతుంటారు. క్రీడాకారులకు, కళాకారులకు, అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు ఈ ప్రస్తుత సమయం అనేది మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులేమీ ఉండవు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలాగే స్కిన్ అలర్జీలు వంటివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పైన సరైన శ్రద్ధను తీసుకోవటం మంచిది. అలాగే ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి మానసిక ప్రశాంతతను పొందడం కోసం ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ చేయడం మంచిది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎదుర్కోబోతున్న 2 సమస్యలు ఏమిటి,
వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి ఓసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ప్రయాణాల వలన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చేసేటటువంటి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలోనూ వాయు ప్రయాణాలు చేసే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రయాణించేటప్పుడు మీకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అంతేకాకుండా ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించడం ద్వారా మీకు ఈ యొక్క రాశి వారికి మద్యం సేవించడం వంటి పనులను చేయకూడదు. అలాగే వీరికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరు పనిచేసే ప్రదేశంలో వీరికి తెలియకుండానే లేనిపోని నిందలను మోయాల్సి వస్తుంది. కాబట్టి నూతనంగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే వారితో అప్రమత్తంగా ఉండడం మంచిది. అంతేకాకుండా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరిని ఈ సమయంలో గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎటువంటి వివాదాలకు ఘర్షణలకు దిక్కుండా ఉండడం మంచిది. ముఖ్యంగా భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఏవైనా కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను, మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను, సూచనలు తీసుకోవడం ద్వారా మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో అదృష్టయోగం పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే బుధవారం రోజున వినాయకుడికి గరికను సమర్పించాలి. అలాగే ప్రతినిత్యం శివారాధన చేయాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం జపిస్తూ ఉండాలి. శనివారం నియమాన్ని పాటిస్తూ శనివారం రోజున విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుని ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి ఈ యొక్క సూర్య భగవానుని ఆరాధిస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట యోగాన్ని పొందుతారు. ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు, మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి. నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి. శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి. ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. వీరు చేసుకునే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి. అలాగే వీలైనంత వరకు కూడా సాంఘిక కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొనడం మీకు అంతా శుభమే జరుగుతుంది. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందే 5 శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ టైంలో వీరికి పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా మీరు జీవితంలో అదృష్టయోగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేయడం ద్వారా మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.